హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు హెల్ప్ ఫర్ ద విఐ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రేమ్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజటి వీడియోలో మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి రీసైకిల్ బిన్. ఈ రీసైకిల్ బిన్ గురించి మనం ఒక మంచి సెట్టింగ్‌ని మనం ఈరోజటి వీడియోలో నేర్చుకోబోతున్నాం. అదేంటంటారా? రీసైకిల్ బిన్‌లో మనం డిలీట్ చేసిన ఫైల్స్ అనేటివి మనకు రీసైకిల్ బిన్‌లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు రీసైకిల్ బిన్‌లో మనం ఏవైనా ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ ఏవైనా డిలీట్ చేస్తే 30 డేస్ వరకు మనకు రీసైకిల్ బిన్‌లో ఉండడం జరుగుతుంది. ఆ రీసైకిల్ బిన్‌లో ఉన్న ఫైల్స్‌ని మనం 30 డేస్ లోపు మనం డిలీట్ చేయాలంటే మళ్ళీ రీసైకిల్ బిన్‌కొచ్చి మనం డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఈ రీసైకిల్ బిన్‌లో మనం డిలీట్ చేసిన ఫోల్డర్స్ కానీ, ఫైల్స్ గానీ ఎన్ని రోజులు ఉండాలనేది మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌కు మనం రీసైకిల్ బిన్ 1 డే తర్వాత మనం ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా 60 డేస్ వరకు మనకు రీసైకిల్ బిన్‌లో మనం డిలీట్ చేసిన ఫైల్స్ ఉండాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. డిఫాల్ట్‌గా మనకు 30 డేస్ తర్వాత ఎంప్టీ అయితది. ఈ సెట్టింగ్ అనేది మనకు 1 డే తర్వాత ఎంప్టీ అవ్వాలా? 60 డేస్ తర్వాత ఎంప్టీ అవ్వాలా? 14 డేస్ తర్వాత రీసైకిల్ బిన్ ఎంప్టీ అవ్వాలా? అనేది మనం మనకు కావాల్సినట్టుగా మనం పెట్టుకోవచ్చు. అది ఎలాగో ఈరోజటి వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓకే. ముందుగా నేను సెట్టింగ్ ఓపెన్ చేస్తున్నాను. విండోస్ ఐ క్లిక్ చేశాను సెట్టింగ్‌కు. Settings window, search box, find the setting edit blank, not ఓకే. connected. సెట్టింగ్ ఓపెన్ అయింది. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ ఆ లిస్ట్ వరకు వస్తున్నాను. Prem Kumar home 1 of 12 level 1. ఓకే. హోమ్ 1 ఆఫ్ 12 అని చెప్పింది కదా! డౌన్ యారో. System not selected 2 of 12. సిస్టమ్ నాట్ సెలెక్టెడ్ అంది. ఇక్కడ స్పేస్. Space. System selected. ఓకే. సిస్టమ్ సెలెక్టెడ్. ట్యాబ్. System button 1 of 1. ట్యాబ్ తోని లిస్ట్ వరకు రావాలి. నేను ట్యాబ్ తోని లిస్ట్ వరకు వస్తున్నాను. ట్యాబ్ క్లిక్ చేసుకుంటా. ట్యాబ్. Prem Kumar group Microsoft 3 Windows updated list display 1 of 19. డిస్‌ప్లే 1 ఆఫ్ 19 అని చెప్పింది కదా! ఇక్కడ డౌన్ యారో తోని స్టోరేజ్ వరకు రావాలి. డౌన్ యారో. Sound 2 of 19. సౌండ్ డౌన్ యారో. Notifications 3 of 19. Focus 4 power battery storage 6 of 19. ఓకే. స్టోరేజ్ వరకు వచ్చాను. డౌన్ యారో క్లిక్ చేసుకుంటా. ఇక్కడ ఎంటర్ స్టోరేజ్ పైన. Store list installed apps ఓకే. install స్టోరేజ్ పైన ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ మనం ట్యాబ్ తోని నావిగేట్ అవ్వాలి. ట్యాబ్. show more categories link. ట్యాబ్. Storage management grouping. Storage sense grouping ట్యాబ్. Storage sense button more. ఓకే. స్టోరేజ్ సెన్స్ బటన్ మోర్ అని చెప్పింది కదా! ఇక్కడ ఎంటర్. Storage sense cleanup of temporary. ఓకే. ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ట్యాబ్ తోని నావిగేట్ అవ్వాలి. ట్యాబ్. Automatic user content cleanup grouping. ఆటోమేటిక్ క్లీనప్ కాంటెంట్. ట్యాబ్. Run storage sense combo box. రన్ స్టోరేజ్ కాన్స్టెంట్స్. Delete files in my recycle bin if they have been there for over. Combo box 1 day collapsed. రీసైకిల్ బిన్ కొలాప్స్ 1 డే. నేను ఇంతకుముందు 1 డే పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు 1 డే అని చూపిస్తుంది. ఇక్కడ డౌన్ యారో. 14 days. 14 డేస్. 30 days. Default. 30 డేస్. డిఫాల్ట్. 14 days. 14 డేస్. ఒకసారి డౌన్ యారో క్లిక్ చేస్తాను చూడండి. 30 days. Default. 30 డేస్ డిఫాల్ట్. మనకు డిఫాల్ట్‌గా ఇక్కడ 30 డేస్ అని ఉండడం జరుగుతుంది. ఈ 30 డేస్ పెట్టుకుంటే ఏమైతదంటే మనం 30 డేస్ మనం ఏమైనా ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ టెంపరరీగా డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్‌లో ఉంటాయి కదా! ఇక్కడ మనం 30 డేస్ పెట్టుకుంటే 30 డేస్ తర్వాత ఎంప్టీ అవ్వడం జరుగుతుంది. 14 days. 14 డేస్ పెట్టుకుంటే 14 డేస్ తర్వాత రీసైకిల్ బిన్ అనేది ఎంప్టీ అవుతుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేస్తున్నాను. 1 day. 1 డే తర్వాత పెట్టుకుంటే 24 అవర్స్‌లో మనం రీసైకిల్ బిన్‌లో ఉన్న ఫైల్స్ అన్ని ఆటోమేటిక్‌గా ఎంప్టీ అవ్వడం జరుగుతుంది. డౌన్ యారో. నెవర్. ఓకే. నెవర్ పెట్టుకుంటే మనం రీసైకిల్ బిన్‌లో వచ్చిన మనం టెంపరరీగా డిలీట్ చేసిన ఫైల్స్ అనేవి రీసైకిల్ బిన్‌లోకి వస్తాయి కదా! ఇక్కడ నెవర్ పెట్టుకుంటే మనం మాన్యువల్‌గా మళ్ళీ మనం రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి మనం డిలీట్ చేసుకునేంత వరకు రీసైకిల్ బిన్‌లో స్టోరేజ్ డేటా అనేది అలానే ఉండడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఆప్షన్ నెవర్. 1 day. 1 డే ఉంది. డౌన్ యారో. 14 days. 14 డేస్ పెట్టుకుంటే 14 డేస్ తర్వాత ఎంప్టీ అవుతుంది. 30 days. Default. 30 డేస్ డిఫాల్ట్ అని చెప్పింది. 30 డేస్ పెట్టుకుంటే 30 డేస్ తర్వాత ఎంప్టీ అవుతుంది. 60 days. 60 డేస్ పెట్టుకుంటే 60 డేస్ తర్వాత రీసైకిల్ బిన్ అనేది ఎంప్టీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెవర్, 1 డే, 14 డేస్, 30 డేస్, 60 డేస్. ఈ 5 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఓకే. 30 days. Default. 14 days. నేను 14 డేస్ పెట్టుకున్నాను. ఓకే. 14 డేస్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ట్యాబ్ గానీ, అప్ అండ్ డౌన్ యారో గానీ ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. 14 డేస్ పైన ఫోకస్ పెట్టి ఆల్ట్ F4 తోని ఈ విండోని క్లోజ్ చేయాలి. నేను క్లోజ్ చేస్తున్నాను. ఆల్ట్ F4. Screen share. ఓకే. ఆల్ట్ F4 తోని విండోని క్లోజ్ చేశాను. Desktop.
అంతే. ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుంటే మనకి ఇప్పటి నుంచి నేను ఇప్పటి నుంచి ఫైల్స్ ఏవైనా డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్‌లోకి వస్తాయి కదా! అవి 30 డేస్ కాకుండా 14 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా రీసైకిల్ బిన్ అనేది ఎంప్టీ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే హెల్ప్ ఫర్ ద వీఏ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు, సూచనలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ. జై హింద్.